మహిళలు 10 ఏళ్ళల్లా తిన్నారు. 10 ఏళ్ళు మీకు టైం ఇచ్చారు. ఏది మరి ఇండ్లు ఎక్కడిచ్చినావు? మహిళలకు వడ్డీ లేని రుణాలు ఎక్కడిచ్చినావు? మహిళల్ని ఎదుగుదల చేసినావు? ఇవాళ మహిళలు ఎదుగుతా ఉంటే ఓర్వలేకపోతున్నారు. అది వాళ్ళ ఇంటి ఆడబిడ్డ అయినా, మనలాంటి ఆడబిడ్డలైనా, మరి పోటీ చేసే ఆడబిడ్డలైనా కూడా ఎంతసేపు ఆడోళ్ళ కన్నీళ్ళని చూసి కేటీఆర్ ఆయన ఏమంటారు, ఆయన ఒక పైచాచిక ఆనందం పొందుతా ఉన్నాడు. ఇది తప్పు. ఆడోళ్ళ కన్నీళ్లు చూస్తే మీరు బాగుపడరు. అది ఇంటి ఆడబిడ్డైనా బయట ఆడబిడ్డైనా ఆడోళ్లకు ఆడకూతుర్లకు మంచి చేయాలనే ఉద్దేశంతో మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సోదరుడు లాగా ప్రతి ఇంటి ఆడబిడ్డకు నేనున్నా అనే భరోసానిస్తూ వాళ్ళ బాధలు కష్టాలు తీర్చుకోవడం కోసం విస్తృతంగా మహిళా సంఘాలను ఏర్పాటు చేసి నా ఇంట్లో నేను ఒక్కదానే ఉన్నా. ఇవాళ వెనక ముందు లేరు నాకు తోబుట్టువులో అక్కనో చెల్లో లేదు ఉదాహరణకు. మరి ఈ అక్కకు ఇవాళ 10 మంది కలిసి ఒక సంఘంలో ఉంటే ఒక భరోసా. మేమందరం ఒక సంఘంలో ఉండడం మూలంగా ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటారు. ఏదైనా ఆపద వచ్చినా కూడా సంఘం ద్వారా 4 రూపాయలు తీసుకుంటారు. ఇవంతా మేము డెవలప్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఆటో అన్నల ఇంట్లో ఉండే ఆడకూతుర్లైనా ఆలోచించండి. ఇవాళ ఇళ్లల్లో 200 యూనిట్ల కరెంట్ ఫ్రీగా ఇస్తున్నాం. ఇవాళ మీరు బయట కొనుక్కుంటే బియ్యం దాదాపుగా 40-50 రూపాయల బియ్యం అయితే కేజీ. ఆ బియ్యం సన్న బియ్యం ఫ్రీగా ఇస్తున్నాము. ఇవాళ గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తున్నాము. ఇవాళ 5 లక్షలతోటి ఇల్లులు కట్టిస్తున్నాం. 10 ఏళ్లల్లా నియోజకవర్గానికి 1000 ఇల్లులు ఇచ్చినా 10,000 ఇల్లులు వచ్చేది ఒక్కొక్క నియోజకవర్గానికి. నువ్వు పట్టుమని 1,00,000 కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చి రాగానే దాదాపుగా మరి 4.5 లక్షల ఇల్లులు ఇచ్చినటువంటి ఘనత. రేపు ఎలక్షన్లు అయిపోయిన తెల్లారి నుంచే ఇవాళ హైదరాబాదు నగరాలలో కూడా, హైదరాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, పట్టణాలలో కూడా మరి ఇల్లులు ఇచ్చే స్కీమ్ కు శ్రీకారం చుట్టడం జరిగింది. పల్లెటూర్లలో పేదలకు సంవత్సరంన్నర లోపు మరి 4.5 లక్షల ఇల్లులు ఇచ్చినాం. ఇది అంతా కూడా చూసి కడుపు మండుతుంది వాళ్ళకు బీఆర్ఎస్ లో. ఎందుకంటారే మేము ఇయ్యలేదు, మేము సంవత్సరంన్నరలో 70,000 దళిత ముఖ్యమంత్రిని చేస్తా, మహిళలను మరి లక్షాధికారులను చేస్తా అని చెప్పి మహిళలు దాచుకున్న వడ్డీ డబ్బులు, దాచుకున్న అభయహస్తం డబ్బులను కూడా దోచుకు తిన్నది మీరు. కాబట్టి మీకు మాట్లాడే అర్హత లేదు. ఎంతసేపు మహిళల మీద పడి ఏడవకండయా, మహిళల ఉసురు తలుగుతుందని నేను ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబానికి హెచ్చరిక.